రాజీనామా అనేది ఇప్పుడు గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అదే కాకుండా కారణాలేంటంటే సడెన్ మనీ మీరు రిజైన్ చేయడము, ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా, చడి చప్పుడు లేకుండా ప్రీ ప్లాన్డా? లేకపోతే ఏంటి ముందే అనుకున్నారా రిజైన్ చేయాలని? నేను మీరు ఒకవేళ గమనిస్తే గనుక నా నేపథ్యాన్ని రొటీన్ అందరిలాగా ఏదో హైప్ క్రియేట్ చేయడమో, లేదంటే ఇతరులకు ఇబ్బందులు కలిగించడం అనేది నా నైజం కాదు కాబట్టి, థరోగా ఒక సంవత్సరన్నర కాలంగా నేను రాష్ట్ర, దేశ రాజకీయాలను అవగతం చేసుకుంటా. ఎంతో కొంత 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా, ఇంకా 7, 8 సంవత్సరాల పాటు మొత్తంగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎంతో కొంత అవగాహనను సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు పవర్ లేనప్పుడు మేము ఉద్యమంలో ఉన్నప్పుడు, అదేవిధంగా పవర్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు పవర్ పోయిన తర్వాత అన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత ప్రజల మనోభిష్టం మేరకు ప్రజలు ఏం ఆశిస్తున్నారో ఒక రాజకీయవేత్త నుంచి, ఒక ప్రజాప్రతినిధి నుంచి అనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలంటే కొంత థరో స్టడీ అయితే అవసరమని భావించి నేను ఈ గత సంవత్సరాల కాలంగా నేను ఈ పరిశోధనలన్నీ గూడా, ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ గూడా నేను చేసుకోవడం జరిగి, మొత్తంగా ఒక నిర్ణయానికొచ్చి నేను రాజీనామా ప్రకటించడం జరిగింది తప్ప, దీనివల్ల నేనేదో అదనంగా నాకు లబ్ధి చేకూరుతదనో, లేకుంటే ఇతరులకు డ్యామేజ్ అవుతదనో కాకుండా, ఇతరుల డ్యామేజ్ గురించి నేనెప్పుడు గూడా ఆలోచించను. నా వల్ల ఇతరులకు ఏదైనా మేలు చేకూరే అవకాశం ఉంటే దానిపైనే నా ఫోకస్ ఉంటది తప్ప, మరో విధంగా ఆలోచించే వాడిని కాదు గాబట్టి, నేను ఏదో దీన్ని ముందస్తుగా ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లేదంటే దాన్ని ఇంకొకరొచ్చి నన్ను అడిగే విధంగా, నచ్చజెప్పే విధంగా, నన్ను ఒప్పించే విధంగా ఇతరులకు అవకాశం ఇవ్వకుండా నిర్ణయాన్ని ప్రకటించిన. దానివల్ల నాకొక్కటైతే గిల్ట్ ఉంది. నా నియోజకవర్గ ప్రజలతోన నేను చర్చించకుండా ఆహ్, నిర్ణయం ఏం తీసుకోకున్నా బయటకి రావాలనేది మాత్రం ఆ నిర్ణయం అయితే నేను స్వతహాగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల అఫెండ్ అవుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి మేమింత 20 సంవత్సరాలు మా అన్నగా, మా తమ్ముడిగా, మా కుటుంబ సభ్యుడిగా మేము భావించి, ఇంత చేస్తే మా దృష్టిలో పెట్టి ఉంటే మేము వచ్చేవాళ్ళం గదా! కాదనే వాళ్ళం కాదు గదా! లేకుంటే మా అభిప్రాయాన్ని మేము వెలిబుచ్చేవాళ్ళం గదా! అని మాట్లాడుతున్నారు. ఫోన్ కాల్స్ వందలాది ఫోన్స్ నేను నిన్నటి నుంచి అటెండ్ చేస్తా ఉన్నా. అదొక్కటి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని గూడా నివృత్తి చేసే విధంగా నేను రేపు, ఎల్లుండి నా నియోజకవర్గ ప్రజలు, నా జిల్లా ప్రజలతోన, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలతోన, రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నా వెల్ విషర్స్‌తో అందరితో ఈ 2 రోజులు మాట్లాడి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసమే నేను ఈ రాజీనామా సమర్పించిన తప్ప, దీనివల్ల నాకు లబ్ధి చేకూరాలి, ఇతరులకు నష్టం కావాలనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. రిజైన్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్ ఏంటి? అంటే డెవలప్ అవుదామని రిజైన్ చేశారా? లేకపోతే పార్టీలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరు ఈ పార్టీలో ఉంటే బ్లేమ్ గేమ్ వస్తదేమో, ఒక సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోదాం, సేఫ్ గేమ్ ఆడదామని మీరు ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు. ఏం చెప్తారు? ఇంకొకటి నిజాయితీగా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణ ఉద్యమంలో మరొక దానిపైన దృష్టి కేంద్రీకరించకుండా, ఇతర అంశాలపైన దృష్టి కేంద్రీకరించకుండా సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేస్తే బాగుంటది అని తెలంగాణ ఉద్యమం విషయంలో నాకు కూడా భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రాలో కూడా నాకు ఆత్మీయులు, వెల్ విషర్స్ ఉన్నారు. కానీ తెలంగాణ అంశంకొచ్చేవరకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ రాష్ట్ర కా ఏర్పాటే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మా వల్ల కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. నేను తెలంగాణ అంశాన్నే సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.